నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే అంజక్క. అక్క, డై గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా అబ్బాయిలు హెయిర్ డై వేస్తూ ఉంటారు కదా. హెయిర్కి వేయడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా గడ్డం ఉంటే గడ్డానికి రాస్తారు. మీసాలు వైట్గా అయిపోతే మీసాలకు కూడా డై పెడుతూ ఉంటారు అక్క. మరి ఇది కరెక్టేనంటారా? డై అనేది ఎక్కడైనా వేయచ్చు అంటారా? మామూలుగా అంటే ఎనీథింగ్ ఈజ్ ఎ కెమికల్ కదా. సో కెమికల్ ఒంటి మీద పడుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే బిగ్గెస్ట్ బ్లండర్ చాలా కెమికల్ మన బాడీలోకి కూడా వెళ్ళిపోతుంది. ఆ లోపలికి వెళ్ళినప్పుడు మనకు వచ్చి ఈ కరెంట్ జనరేషన్లో వచ్చే రోగాలు ఇవన్నీ ఆ కెమికల్ వల్లనే వస్తున్నాయి మోస్ట్లీ. బికాజ్ మనం తినే ఫుడ్ అన్నిట్లో కల్తీ. సో దానివల్ల ఇది వస్తుంది. అండ్ ఇప్పుడు నువ్వు అన్నట్టుగా హెయిర్ డై అంటే హెయిర్కి మాత్రమే పరిమితం కాకుండా మీసాలు, గడ్డం ఇవన్నీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసిన ఫ్యాక్టే. ఎలాగైతే మనము సిగరెట్స్ మీద స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్ అని చెప్పి అమ్మేస్తున్నారో, సేమ్ థింగ్ హెయిర్ డై కూడా ఏంటంటే మన స్కిన్ మీద ఎప్పుడైతే పెడుతుందో డెఫినెట్గా స్కిన్ రఫ్ అయిపోతుంది. స్కిన్ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కొంతమందికి అయితే చాలా విపరీతంగా ఎలర్జీస్ వచ్చేసినాయి కూడా, స్కిన్ ఎలర్జీస్ అవన్నీ. సో మనం ఎప్పుడైనా కానీ అంటే ఇప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చేసాయి, సేఫ్ కూడా ఉన్నాయి. బట్ హెయిర్కి పెట్టుకునేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హెయిర్కి పెట్టుకునేది, ఫేస్ మీద పెట్టుకునేది కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇది స్కిన్ మీద ఎప్పుడైతే టచ్ చేస్తామో అది కొంచెం మైల్డ్ ఏదో ఉంటుంది. ఓకే, అది కాకుండా చాలామంది హెయిర్కి పెట్టుకునే డైయే మాత్రం ఫేస్కి పెట్టేసుకొని అలా పెట్టుకుంటే మాత్రము డెఫినెట్గా మీకు స్కిన్ ఎలర్జీస్ రావడము, స్కిన్ తొందరగా అంటే ఒక్కొక్కసారి చూసావా స్కిన్ డిస్కలర్ అయిపోతూ ఉంటుంది. ఈ వైట్ పింక్ ప్యాచెస్ లాగా వచ్చేస్తుంది. అవునవును, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. సో నన్ను అడిగితే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఎన్ని రోజులు వాడతాం కెమికల్? ఎప్పుడన్నా 1 or 2 టైం ఓకే. బట్ రెగ్యులర్గా కెమికల్ వాడాలి అంటే కనుక డెఫినెట్గా మిమ్మల్ని ప్రాబ్లం ఇన్వైట్ చేసుకుంటున్నట్టే. మనం స్కిన్ మీద అంత హార్ష్ కెమికల్ పడడం ఇవన్నీ, దాని తర్వాత మీరు ఎన్ని చేసినా అది బాగుండదు. అంటే ముదిరిపోయినట్టు ఫేస్ కనపడుతుంటుంది, ఎక్కువ ఏజ్డ్గా కనపడడానికి ఛాన్సెస్, ప్లస్ స్కిన్ ఎలర్జీస్, చిన్న చిన్న మచ్చలు, ఇవన్నీ ఇంకా ఎవ్రీథింగ్ అనమాట దాంతో అసోసియేట్ అయ్యి చాలా ఉన్నాయి. కాబట్టి డై అన్నది హెయిర్కి మాత్రమే పరిమితం చేసుకోగలిగితే మిగతాది వీటికి మీరు ఏమైనా వేరే లైక్ మీసాలు గ్రే అవుతున్నాయి వాటికి అన్నది చిన్న అదర్ ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవడం బెటర్ ఆప్షన్ అని నా ఇంటెన్షన్. ఓకే, మరి ఆ ప్లేస్లో మరి హెయిర్ ఏమో బ్లాక్ ఉంటుంది, ఇవి వేరే కలర్ ఉంటే బాగోవు. కాబట్టి మరి ఏం చేస్తే కరెక్ట్ అంటారు? అంటే ఈ మధ్య ఒక కాన్సెప్ట్ వచ్చిందనమాట. ఏంటది? సాల్ట్ అండ్ పెప్పర్. ఓకే, దేర్ ఓకే, చాలా మంది ఓకేగానే సాల్ట్ అండ్ పెప్పర్ కాన్సెప్ట్. అందులో కూడా వాళ్ళు బాగా గ్రూమింగ్, అంటే ఎలా ఉన్నామో అంటే దాన్నే ఒక స్టైల్గా కదా, దాన్నే కొంచెం స్టైలిష్గా చేసుకోవడం ఒకటి. మనమే కొత్త ట్రెండ్. ఇప్పుడు నన్ను అడిగితే అయితే నా ఆన్సర్ అదే ఉంటుంది. ఓకే, ఇప్పుడు అందరూ హెన్నా ఈజ్ సేఫెస్ట్ థింగ్ అనమాట. హెయిర్కి కూడా మనం యూజ్ చేసే న్యాచురల్ హెన్నా ఇండిగోతో కలిపి అది యూజ్ చేయడమే బెటర్ అనమాట. కాకపోతే అది బ్రౌన్ కలర్ వస్తుంది. ఇండిగో యాడ్ చేస్తే బ్లాక్ ఉంటుంది. ఓకే, దానికి స్టెప్ ఫాలో అవుతే కనుక చక్కగా బ్లాకిష్, బ్రౌనిష్ ఈ షేడ్స్ ఉంటాయి మనకి. ఓకే, ఇంకా అందులోనే మనం కలరింగ్ చేసుకోవచ్చు. లైక్ బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మనకి హెన్నాలో మన హెయిర్కి ఎటువంటి కలర్ కావాలో అట్లాంటి అడిషన్స్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ తోటి, ఫ్రూట్ డైస్ అంట, న్యాచురల్. ఎస్, ఓకే, న్యాచురల్గా ఉండేవి అది యూజ్ చేసుకోవడము. సో ఇవి ఇప్పుడు మీసాలు గడ్డాలు కవర్ చేసుకోవాలి, మీకు గ్రే కవర్ చేసుకోవాలి అంటే కనుక నిజంగా కెమికల్ తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. హెన్నా పెడితే ఎర్రగా కనపడుతూ ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్, అంటే హెన్నా పెడితే ఓకే అనుకుంటే కనుక మీరు నీట్గా హెన్నా అప్లై చేసేసుకోవచ్చు ఒకటి. బట్ అది మిగతా స్కిన్ని పాడు చేస్తుంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. బట్ మ్యాక్సిమం అంటే మీరు ఒకసారి మార్కెట్లో చూసుకోండి, అంటే ఎందులోనే కెమికల్ ఉంటుంది. కెమికల్ ఫ్రీ అని చెప్తే మాత్రం దట్స్ నాట్ అ రైట్ థింగ్ అనమాట. ఏ డైలో అయినా ఫస్ట్ కెమికల్ అయినా ఎక్సెప్ట్ ఫర్ మన డైరెక్ట్ మెహందీ వీటిలో తప్పించి మిగతా ఏ హెయిర్ డైలో కూడా మన కలర్ ఎలాగా అవుతుంది కదా. సో అన్నిట్లో కెమికల్ ఉంటుంది. సో ఈ మధ్య ఏంటంటే కొంచెం వేరియేషన్స్ వచ్చినాయి. హెయిర్కి ఒకటి, మీసాలకి గడ్డాలకి ఒకటి. సో అట్లాంటివి చూస్ చేసుకొని ఇంకా మీకు ఆప్షన్ లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళందరికీ ఏమి ఆప్షన్ ఉంటుంది. సో వాళ్ళు ఇలాంటి డై చేసేసుకుంటూ ఉంటారు. కాకపోతే హెల్దీ డయట్ తీసుకున్నారు అప్పుడు
అంటే వేరే లోపల నుంచి మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదక్క, సో అవుట్ సైడ్ కన్నా మనకి ఇన్సైడ్ ఎప్పుడు క్లీన్ గా ఉంటే బయట పెద్ద ఏం ఎఫెక్ట్ పడదు. ఎక్కువగా యూజ్ చేయొద్దు. ఓకే, ఎప్పుడైనా ఒకసారి ఇస్ ఓకే, ఎప్పుడైనా ఒకసారి యూజ్ చేయండి. కానీ రెగ్యులర్గా మీరు అది యూజ్ చేస్తూ ఉంటే కనుక మీ స్కిన్ ఇంకా మీకు అవసరం లేదు, మీ స్కిన్ కేర్ మీకు అవసరం లేదు అన్నప్పుడు స్కిన్ మీద డై పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. అంతే నిజంగా. దానివల్ల మనం ఇంకా ఆక్వర్డ్గా కనపడడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. అండ్ అవతల వాళ్ళకి తెలిసిపోతుంది కూడా మనం డై తోటి కవర్ చేసుకున్నాము అని ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చూస్తే గడ్డం మీసాలు గ్రే కవర్ చేసుకునేవాళ్ళు. సో డై అన్నది హెయిర్ మట్టుకే పరిమితం చేసి ఇవి అదర్ యూ జస్ట్ డూ అ క్లీన్ షేవ్. సో అదొక ఆప్షన్ కదా, క్లీన్ షేవ్ చేసేసుకుంటే మనకు ఆ గ్రే అన్నది కనపడదు. ఇంకా అదర్వైజ్ కాన్ఫిడెంట్గా మనం ఎలా కనపడినా కాన్ఫిడెంట్గా ఉండడం ఇంకొక ఆప్షన్. లేకపోతే మీకున్న గ్రే హెయిర్నే స్టైలింగ్ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పిస్తే తెలిసి మనం కెమికల్ని ఒంటి మీద పెట్టుకోవడం ఈజ్ నాట్ అడ్వైజబుల్. అక్క మరి అలాగే ఎప్పుడైనా ఇలాంటి హెయిర్ డైట్స్ వాడడం వల్ల ఏమైనా రియాక్షన్స్ వచ్చినవి మీరు చూసారా? మా క్లోజ్ వాళ్ళలోనే, ఇప్పుడు ఈ టాపిక్ చెప్తున్నాను అంత ఈజీగా మాట్లాడతానంటే మా క్లోజ్ వాళ్ళలోనే ఆవిడ హెయిర్ డై ఏదో పెట్టేసుకున్నారు, కొంచెం సరిగా ఏదో ఒకటి మార్కెట్లో ఏది పడితే అది తెచ్చేసుకుంటాం కదా, అది తెచ్చుకొని పెట్టుకున్న హాఫ్ అన్ అవర్కి ఆవిడకి ఏంటంటే ఇది మొత్తం ఇట్లా స్వెల్లింగ్ వచ్చేసి దద్దుర్లు వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేసి పస్ ఫామ్ అయిపోయింది ఆవిడకి. నేను కూడా చూసాను అక్క, అందుకే తక్కువ చెప్తున్నాను. ఇమీడియట్గా దద్దుర్లు లాగా వచ్చేసి వెంటనే ఇంకా షీ హ్యాస్ టు రష్ అనమాట. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే ఆవిడ డాక్టర్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆవిడ హెయిర్ డై జోలికి వెళ్ళరు. నిజంగా హెన్నా అది పెట్టుకొని కొంచెం రెడ్ కలర్ అన్న స్టిల్ ఓకే అనిపిస్తుంది. బట్ అందరికీ ఉంటుంది గ్రే హెయిర్ యాక్సెప్ట్ చేసే ప్రాబ్లము. గ్రే వస్తుంది అంటే కొంచెం మనకి ఏజ్ అయిన ఫీలింగ్ వస్తుంది. బట్ గ్రే హెయిర్ కవర్ చేయడానికి హెన్నా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. హెన్నా అండ్ ఇండిగో మిక్స్ చేసి అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంటే ఏంటంటే ఒకటి మన అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మనకి ఎలాగో గ్రే హెయిర్ వస్తుంది. కానీ ఒక 60+ ఓకే అక్క, మరీ 30sలో గ్రే హెయిర్ వచ్చేస్తుందంటే మనం ఫుడ్ హ్యాబిట్స్, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల, కెమికల్ ఎక్స్పోజర్స్ వల్ల, అండ్ మనం హెయిర్ స్టైల్స్ అని చేపిస్తాం దాని వల్ల కూడా కలర్ కూడా చక్కగా నల్లటి జుట్టు అంతా బ్రౌనిష్గా అయిపోవడం, ఇవన్నీ ఉన్నాయి మనం యూజ్ చేసే కెమికల్స్ వల్ల. సో గ్రే హెయిర్ అన్నది ఎలాగో వస్తుంది. మ్యాక్సిమం ఒక ఏజ్ దాకా దాన్ని కవర్ చేయగలుగుతాం. తర్వాత ఐ థింక్ మనకే ఓపిక ఉండదు. నార్మల్గా మీరు ఎలా ఉన్నా బ్యూటిఫుల్గా ఉంటున్నాను అనుకొని క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే గ్రే హెయిర్ని. సో నో ఆప్షన్ కదా. బట్ స్కిన్ మీద మాత్రం అవాయిడ్ చేయడమే మంచిది. అయితే ఈ సందర్భంగా ఇంకొకటి అడుగుతా అక్క, ఎలాంటి ఫుడ్ తినడం వల్ల గ్రే హెయిర్ని మనం కనీసం అవాయిడ్ చేయొచ్చు చిన్న వయసులో? నా ఫేవరెట్ ఫుడ్ గ్రే హెయిర్ కంట్రోల్ చేసేవి ఏంటంటే ఫస్ట్ మునగాకు, కరివేపాకు, ఇట్లాంటివన్నీ మనం ఎంత తినాలి, మనం ఏమో తీసేసి పక్కన పడేస్తూ ఉంటాము. ఎంతగా మునగాకు పిల్లలకి పెట్టగలిగితే. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు మన కడుపులో ఉన్నప్పుడే ఎవరైతే న్యూ మదర్స్ ఉన్నారో అప్పుడు మీరు ఎటువంటి ఫుడ్ తింటున్నారు, ఎక్కువగా ఉసిరికాయ, ఎక్కువగా ఆకుకూరలు అవి తింటూ ఉంటే పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళకు ఒక మంచి తత్వం, అంటే ఆయుర్వేద అనాలిసిస్ ప్రకారం ఒక వెరీ గుడ్ బాడీ టైప్ మనం పిల్లలకి మనం ఇచ్చినట్టయితే అది ఎప్పుడు వస్తుంది, పిల్లలకి మనం తినే ఆహారం వల్ల వస్తుంది అనమాట. ఒక హెల్దీ బాడీ కాన్స్టిట్యూషన్ పిల్లలకు ఉన్నప్పుడు ఇట్లాంటి తొందరగా గ్రే హెయిర్స్ రావడం ఇవన్నీ రాకుండా హెల్ప్ చేస్తుంది. సో ఎక్కువగా ఉసిరికాయలు, మునగాకు, కరివేపాకు, క్యారెట్స్ ఇట్లాంటివన్నీ ఎంతగా మనం తింటూ ఉంటే అంత హెల్దీ హెయిర్, హెల్దీ స్కిన్ ఉండడానికి హెల్ప్ చేస్తుంది మనకి. ఓకే, బ్యూటిఫుల్ అక్క, చాలా వెరీ బ్యూటిఫుల్ అండ్ హెల్దీ టిప్స్ అందించారు కదా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, నిజంగా అంటే మనకు తెలియక డైస్ వేసేసి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా చాలా మంది పాపం బేర్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి డై వేసే ముందు ఒకసారి చిన్నగా మీ అందరికీ తెలిసిందే కొంచెం ఎక్కడెక్కడన్నా టచ్ చేసేసి అది మనకు పడుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ తర్వాత మీకు అది ఒకవేళ పడుతుందన్న తర్వాత బట్ అవి ఎక్కడ వేయచ్చు ఎక్కడ పెట్టకూడదు అనేది కూడా మనకి క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఇలాంటి చిన్న జాగ్రత్తలు